అయితే ఒక పక్క తెలుగు సూపర్ స్టార్ అంటే మనకు బాలకృష్ణ గారు అనిపిస్తుంది, తమిళ సూపర్ స్టార్ అంటే రజనీకాంత్ గారు అనిపిస్తుంది. వాస్తవానికి అరుదైన రికార్డులు ఉన్నటువంటి ఇద్దరు కూడా కలిసి స్క్రీన్ పైన కనిపించేటువంటి ఒక పరిస్థితులు ఉన్నాయా లేదంటే ఏం చెప్తారు? అంటే రజనీకాంత్ గారు రిటైర్ అయ్యే లోపు ఉండే అవకాశం ఉంది. ఎన్టీ రామారావు గారు రజనీకాంత్ గారిని కలిసి నటించారు కాబట్టి బాలయ్య బాబుతో కూడా నటిస్తే తండ్రి కొడుకులతో నటించిన ఘనత రజనీకాంత్ కి దక్కుతుంది. అలాగే బాలకృష్ణ గారి కెరీర్ లో ఆ నాన్నగారితో యాక్ట్ చేసిన హీరోతో చేసిన సంతృప్తి కూడా బాలకృష్ణ గారు దక్కుతుంది. కాబట్టి రజనీకాంత్ గారు రిటైర్ అయ్యే లోపు ఈ సినిమా అయితే ఉంది. ఇంకోటి ఏంటంటే రేపు జరిగే సన్మానం గోవాలో అది కమల్ హాసన్ ఎందుకు పిలవలేదని అర్థం కావట్లేదు. ఎందుకంటే వీళ్ళిద్దరికన్నా కమల్ హాసన్ సీనియర్. 1960లోనే కలత్తూర్ కన్నం అనే సినిమా ద్వారా ఆయన సినిమా రంగ ప్రవేశం చేసి బాలనటుడిగా చాలా సినిమాలు చేసుకుంటూ వచ్చారు. మరి ఆయన్ని ఎందుకు దీంట్లో పిలవలేదు, లేదా అంతకు ముందు ఏమైనా చేశారా కమల్ హాసన్ గారికి అనేది మనకి తెలియదు. కానీ అది ఒకటి. ఇంకోటి ఏంటంటే మోహన్ బాబు గారికి కూడా 50 ఏళ్ళు అయిపోయింది. ఆయన ఘనంగా నిన్న పరీక్ష ఇచ్చాడు. సినిమా వాళ్ళకి మంచి ఒక దావత్ కూడా ఇస్తున్నాడు ఆయన. కాబట్టి మొత్తానికి మోహన్ బాబు గారిని ఒక విలక్షణ నటుడిగానే చూస్తున్నారు కానీ విలక్షణ హీరోగా చూడట్లేదు. అంటే బహుశా ఆయన అంతకు ముందే రిటైర్ అయిపోయారు హీరోగా అనుకుంటున్నారా తెలియదు. కానీ మొత్తానికి ఎట్లాగో పిలిచారు కాబట్టి అటు రజనీకాంత్ కి మోహన్ బాబు ఫ్రెండే కాబట్టి 500 సినిమాలు చేసిన ఘనత ఈయనకి ఉంది కాబట్టి ఇలాంటి వాళ్ళని మరి పిలవకపోవడానికి కారణం ఏంటో మనకు తెలియట్లేదు.